సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. మెదక్ జిల్లాలో వరదలకు అపార నష్టం వాటిల్లింది. రైతన్నలను వానలు నిండా ముంచేశాయి. మోకాళ్ల వరకు నీరు చేరుకోవడంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పొలాల్లో ఇసుక మెట్లు వేసింది. వరద ఉధృతికి భారీగా బండరాళ్లు పొలాల్లో కొట్టుకొచ్చాయి. పొలాల్లో వరద పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలో వరదలకు సంబంధించి అపార నష్టం వాటిల్లింది. ఆ నష్టానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నల్ని మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు మాత్రం రైతన్నలకు కడగండ్లే మిగిలాయి. నేను ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గంగాపూర్ షమ్నాపూర్ గ్రామ శివారులో ఉన్నాను. మనం చూస్తున్నటువంటి ఈ ఏదైతే వరద భారీగా వస్తున్నటువంటి వరద ఏదైతే ఇదంతా పంట పొలం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా వరి దాదాపు ఈ సైజులో దాదాపు నడుం వరకు కూడా వరంతా కూడా పెరిగింది. అయితే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రం ఈ వరంతా కూడా మొత్తం నేల కొరిగింది. మొత్తం ఎగువన ఉన్నటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో చెరువులు పొంగి పొరడంతో మాత్రం ఆ వాగులో అలుగు పారినటువంటి నీరంతా కూడా వచ్చి పంట పొలాలను ముంచెత్తడం మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. ఇసుక మేటలు వేశాయి. బండరాళ్లు పెద్ద పెద్ద బండరాళ్లు వచ్చి పంట పొలాల్లో కొట్టుకురావడంతో మాత్రం రైతన్నలు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఈ షమ్నాపూర్ గంగాపూర్ గ్రామ శివారులో అందరూ కూడా చిన్న సన్నకారు రైతులే ఉంటారు. దాదాపు ఒక్కొక్క రైతుకు ఎకరం నుంచి దాదాపు 3 ఎకరాల లోపు పొలాలే ఉంటాయి. దీంతో వారందరికీ కూడా ఈ వ్యవసాయమే జీవనాధారం. కానీ అకాల వర్షాలు మాత్రం రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్చడంతో మాత్రం వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మనతో కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ భారీ వర్షాలతో మీకు ఎటువంటి నష్టం జరిగింది? మాకు ఒక 3 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఇది మాకు వర్షాకాలమే జీవనాధారం. ఈ యాసంగి అయితే పొలాలు పండే సార్. ఈ 3 రోజుల వర్షానికి మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయి సార్. ఇక మాకు చాలా ఇక నష్టపరిహారం బాగానే జరిగింది. ఈ వర్షాకాలమే మాకు మెయిన్ తినడానికి, వడ్లు కానీ అమ్ముకోవడానికి అంతే. ఇక యాసంగి అయితే ఏం ఉండదు సార్. ఈ వర్షాకాలం కూడా ఈ వరదలు వచ్చి మొత్తం భారీ నష్టం ఏర్పడింది సార్. ఎంతవరకు పెట్టుబడి పెట్టారు మీరు ఇప్పటి వరకు వరికి? పెట్టే సార్ ఒక 60 వేల చిల్లర దాకా పెట్టేసి అంతా మొత్తం వృధా అయిపోయింది సార్ ఈ వానలు. ఇప్పుడు వర్షాలు తగ్గినా ఒకవేళ వరద తగ్గినా పంట మళ్ళీ మీకు చేతికి వచ్చే పరిస్థితి లేదు సార్. లేదు మొత్తం వరంతా ఖరాబ్ అయింది సార్. 3 రోజులు వానల వరద బోడుకు వరి మేము మొత్తం నాశనం అయిపోయింది. తిరిగి మీకు పంట చేతికి వచ్చే అవకాశం లేదా? లేదా సార్. మరి ఎట్లా అంటే మీ పరిస్థితి ఏంటిది? మీరు ఏమన్నా అధికారులకు చెప్పారా? వ్యవసాయ అధికారులకు కానీ చెప్పినాం సార్. మా రాకేష్ సార్ చెప్పినాం, రాకేష్ సార్ చెప్పినాం. వచ్చిండు, ఆయన కూడా వచ్చి చూసిపోయిండు. కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఆర్థిక సహాయం మాకు అందించాలని కోరుకుంటున్నాం సార్. మేము మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మీ పరిస్థితి ఏంటిది? 3 ఎకరాల వరకు ఉంటుంది సార్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్లో వస్తుందో ఇక్కడ పైన ఉన్నటువంటి ఇది చెరువు సార్. ఇది అంటే రాజరాజేశ్వర టెంపుల్. అక్కడ పైన దాని తర్వాత పుష్పల వాగు ఉంటుంది. అంటే ఒక 50% వాటర్ అక్కడ రాయనపల్లి వరకు వెళ్తాయి. ఇంకొక 50% వాటర్ వచ్చేసి ఇక్కడ మన ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. అంటే షమ్నాపూర్ గంగాపూర్ ఉన్నటువంటి శివారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ గా ఉన్నటువంటి ఉన్నదో అంటే జీవనాధారం వచ్చేసి ఈ యొక్క పొలాలే. అంటే ఒక ఎకరం నుంచి ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు ఒక ఎకరంకి చూసుకున్నట్లయితే ఒక 35,000 నుంచి 40,000 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పంట ఏదైతే ఇంకొక 2 నెలల్లో చేతికి వచ్చేది. ఇప్పుడు ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల ఈ 35,000 నుంచి 40,000 వరకు అదొక ఖర్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక బావులు, అక్కడ ఉన్నటువంటి బోర్ బావులు కావచ్చు, పైపులు కావచ్చు, ఆ చాటలు కూడా అవన్నీ కొట్టుకుపోవడం జరిగింది. అంటే మాక్సిమం అది కూడా ఒక 20,000 వరకు కూడా రావచ్చు. అంటే ఒక 50,000 వరకు అయితే నష్టపోయేటటువంటి సందర్భం చూస్తాము. అయితే ఈ చేతికి అది ఎట్లాగైతే ఈ పంట అయితే చేతికి రాదు. మళ్ళీ నెక్స్ట్ పంట కూడా చేద్దామన్నా అక్కడ ఉన్నటువంటి ఇసుక తిట్టలు అయితే మనకు కనిపిస్తున్నాయి సార్. ఇసుక తిట్టలు అవన్నీ తీయటం కావచ్చు, లేదంటే రాళ్ళు తీయటం కావచ్చు. మళ్ళీ అదొక భారం. మళ్ళీ
అంటే రైతు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, మన అధికారులు కావచ్చు ఏమైనా ఆదుకోవాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ సార్, ఇక్కడ ఉన్నటువంటి అంటే షమ్నాపూర్ గంగాపూర్ సంబంధించినటువంటి యొక్క రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అంటే వచ్చినప్పుడు కూడా అంటే తీసుకువెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇంతకు ముందు కూడా ఒక 2 times 3 times అట్లా జరిగింది, కానీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడైనా సరే ఆ యొక్క బ్రిడ్జ్ రహదారి ఏదైతే పునరావృతం చేస్తే మళ్ళీ సెట్ చేస్తే చిన్నగా ఉండటం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అంటే రాకపోకలకు మంచిగా బ్రిడ్జ్ చేయడం వల్ల ఈ యొక్క గంగాపూర్ కావచ్చు, షమ్నాపూర్ కావచ్చు బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తే ఆ యొక్క ప్రాబ్లం అనేది పోతుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని రైతులను దృష్టిలో పెట్టుకొని ఏమైనా సహకారాలు చేయగలని. ఇది మనం చూసుకోవచ్చు. రైతుల బాధ అయితే వర్ణాతీతంగా. వారు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 40 నుంచి 50 వేల రూపాయలకు ఇప్పటివరకు పెట్టుబడి పెట్టారు. కానీ అకాల వర్షం ఏ విధంగా ముంచెత్తిందో మనం చూస్తాము. దాదాపు చెరువులో వాగంతా కూడా పొంగిపొరినట్టు వాగు ఈ స్థాయిలో పంట పొలాలను ముంచెత్తి వరద కూడా ఏ స్థాయిలో పోతుందో మనం దిగువకు విజువల్స్ లో మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. ఏ స్థాయిలో వరద పోతుంది, ఒక చెరువు అలుగు పొంగితే ఈ పాటి బీభత్సం ఉంటుందా అని చెప్పి గ్రామస్తులే వారు ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం, ప్రధానంగా హవేలీ గన్పూర్ మండలంలోనే గత 3 రోజుల్లో ఇప్పటికీ దాదాపు 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఈ వర్ణ బీభత్సం ఏ పాటి ప్రళయం సృష్టించిందని చెప్పుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణలు ఇవన్నీ కూడా. కానీ ఇలాంటి వర్షాలు మాత్రం గతంలో ఎన్నడూ చూడలేదు. ఈ అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు వెంటనే ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలి. కనీసం ఒక్కో ఎకరానికి కనీసం 20,000 రూపాయలు ఇచ్చినా తమకు కంటి తుడుపు చర్యగా అయినా ఉంటుంది. కానీ తాము ఇప్పటి వరకు దాదాపు ఒక్కో ఎకరానికి 40-50 వేల రూపాయలు ఖర్చు పెట్టినా కనీసం ఆ పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. పైగా ఇసుక మేటలు వేయడంతో మాత్రం ఆ వేసినటువంటి ఇసుక మేటలను కూడా తొలగించడానికి అదనంగా మళ్ళీ ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పి రైతులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్ని రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మండలం టేక్రియాల్ చెరువు వరద ఉధృతితో పొంగిపడుతోంది. దీంతో జాతీయ రహదారి 44 ధ్వంసమైంది. ఇసుక బస్తాలు వేసి జాతీయ రహదారి మరింత ధ్వంసం కాకుండా పటిష్టం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నిజామాబాద్ కామారెడ్డి రూట్లో టెక్రియాల్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.